ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో టెట్ కావాలి, టెట్ నోటిఫికేషన్ రావాలి, వెంబడి డిఎస్సిని వాయిదా వేసినా సరే పర్వాలేదు, కానీ మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసినా పర్వాలేదు డేట్, కానీ మొత్తానికి టెట్ కావాలని కోరుకున్నటువంటి నిరుద్యోగులు ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఆ గుడ్ న్యూస్ ఏంటో, మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుందో ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసు. ఓకేనా, సో లెట్ స్టార్ట్. తెలంగాణలో డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఏ మాత్రం లేదని అనుకోకూడదు. మొత్తానికి ఎన్నికల కోడ్ మనకు వస్తుంది కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి, దాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తానికి డిఎస్సి వాయిదా పడుతుంది. అంతకు లోపు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సికి ముందు ఒక వారం 10 రోజులు లేదా ఒక నెల రోజులు ముందు ఎగ్జామ్ జరిపినా పర్వాలేదు అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. జూన్లో డిసెంబర్లో ఇస్తామన్నటువంటి విద్యాశాఖ ఇవాళ ఏకంగా టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే ఒక వారం రోజుల లోపే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా టెట్ సిలబస్ కావచ్చు, మిగతా అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి. ఓకేనా, సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.